నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ 90 మంత్రుల కోల్డ్ వార్ మళ్ళీ మొదలు సుప్రీంకోర్టుకు సర్కార్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కల్తీ మద్యంపై సీట్ షేరింగ్ ఫినిష్ దీది హాట్ కామెంట్స్ పాక్ ఆఫ్ఘన్ వార్ అప్డేట్స్ ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య కోల్డ్ వార్స్ కొనసాగుతున్నాయి. మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రెచ్చగొట్టి తనపై విమర్శలు చేయిస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్ లో పర్యటించిన వివేక్ సోషల్ మీడియాలో తనను కొంతమంది టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. కులం పేరుతో కుట్రలు చేస్తున్నారన్నారు. అడ్లూరిని రాజకీయంగా ప్రోత్సహించింది కాకానే అని, తనకు మంత్రి పదవిపై మోజు లేదని చెప్పారు. అటు వివేక్ ఆరోపణలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. వివేక్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. ముగిసిన వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారని, ఈ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. వివేక్ కుమారుణ్ణి ఎంపీగా గెలిపించింది తాము కాదా అని ప్రశ్నించారు. ఎవరు ఎవరిని అవమానిస్తున్నారో చర్చకు సిద్ధమన్నారు అడ్లూరి లక్ష్మణ్. తెలంగాణ మంత్రుల మధ్య చెలరేగిన వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. మంత్రుల మధ్య మనస్పర్ధలు తమ కుటుంబ సమస్య లాంటిదని తెలిపారు. కుటుంబం అన్నాక గొడవలు కామన్ అన్నారు. సమాచార లోపం వల్ల చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని, వాటిని పెద్దవి చేసి చూపొద్దని కోరారు. సీఎం రేవంత్ తో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని మహేష్ గౌడ్ చెప్పారు. మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు అధిష్టానం క్లాస్ తీసుకుందన్న ప్రచారాన్ని ఖండించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనను ఎవరూ ఏమీ అనలేదని, జరగని విషయాలను జరిగినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీ లైన్ దాటలేదన్నారు మంత్రి కొండా సురేఖ. అయితే పొంగులేటిపై కంప్లైంట్ ఇచ్చారా లేదా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అటు మేడారం ఆలయ అభివృద్ధి పనుల విషయంలో తాను ఎవరికీ ఫిర్యాదు చేయలేదని మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు. ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలంటూ తన పేరు ప్రస్తావిస్తున్నారని, ఈ అంశాన్ని టీపీసీసీ చీఫ్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. వీలైనంత త్వరగా వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా చూడాలని కోరారని తెలిపారు. మేడారం ఆలయ అభివృద్ధి అందరి బాధ్యత అన్నారు. హైదరాబాద్ లోని ఎంసీఆర్హెచ్ఆర్ఈడీలో కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ తో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. మంత్రుల మధ్య జరుగుతున్న వివాదాలపై చర్చించినట్లు తెలుస్తోంది. దీనికి ఎండ్ కార్డు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు కార్పొరేషన్ చైర్మన్లు నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది ప్రభుత్వం. ఇందుకోసం మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహరి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీ రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సోమవారం సుప్రీంకోర్టు తలుపు తడుతున్నామని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపారు. బిల్లులు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయన్న మహేష్ గౌడ్ ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలకు భయపడబోమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సర్కార్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు వినిపించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. బీసీలకు బీజేపీ పూర్తి మద్దతిస్తుందని తెలిపారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నంత మాత్రాన ఏం చేయలేమని, మహారాష్ట్రలో ఎన్నికల తర్వాత కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు. బీసీ సంఘాలు ఈ నెల 14న తలపెట్టిన బంద్ వాయిదా పడింది. బంద్ ను 18న నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేందుకు జేఏసీ ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్ ఆర్ కృష్ణయ్యను ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్ గా వీజీఆర్, వర్కింగ్ చైర్మన్ గా జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉంటారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. సోమవారం నుంచి 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. 22న నామినేషన్లు పరిశీలిస్తారు. అనంతరం 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం చేశారు. షేక్పేట తహసీల్దార్ ఆఫీసును రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంగా మార్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్న నేతలు 2 ఏళ్లుగా అధికారంలో ఉన్నది ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. ఈ 2 ఏళ్లలో సంపాదించిన అవినీతి సొమ్మును జూబ్లీహిల్స్ లో ఖర్చు పెడతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు ఓటుకు 10,000 ఇస్తారని ఆరోపించారు. బీజేపీపై మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. కమలం పార్టీకి అసలు ఓటు వేయొద్దని వ్యాఖ్యానించారు. అది పూజకు పనికిరాని పువ్వు లాంటిదని ఎద్దేవా చేశారు. బీజేపీ తెలంగాణకు పనికిరాని పార్టీ అని ఆక్షేపించారు. కాంగ్రెస్ బీజేపీలకు ఓటు వేస్తే వృధా చేసినట్లే అని విమర్శించారు కేటీఆర్. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవ్వాలన్నారు.
కేటీఆర్ కు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రజలకు పనికిరాని పార్టీ అంటూ ఫైర్ అయ్యారు. కనీసం ఒక్క పార్లమెంటు సీటు గెలవని పార్టీ తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ఎన్నో స్కాముల్లో ఇరుక్కుందని ఆరోపించారు. రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం తనదే అని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నారు. ఎమ్మెల్సీ అజారుద్దీన్ ని మర్యాదపూర్వకంగా కలిసి నవీన్ యాదవ్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేస్తున్నాయని వాటికి ప్రజలు ఓటుతోనే సమాధానం చెప్తారన్నారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2కి మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో రామరెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నల్గొండ గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే దామన్న వల్లే అని కొనియాడారు. ఆయన కుటుంబానికి రాజకీయంగా అవకాశం ఇస్తామన్నారు. యూరియా వాడకంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. యూరియా వాడకం వల్లే ఎక్కువ క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయని తెలిపారు. ఎరువుల వాడకం తగ్గించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర నుంచి క్యాన్సర్ బాధితుల కోసం ప్రత్యేకంగా ఒక ట్రైన్ నడుస్తుందని, యూరియా ఎక్కువ వాడితే రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ ఇదే పరిస్థితి వస్తుందన్నారు. ప్రభుత్వంపై బీఆర్ఎస్ బీజేపీ పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నాయని మంత్రి సీతక్క ఆరోపించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో పర్యటించిన సీతక్క దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. 6 గ్యారంటీలను అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. డీసీసీ అధ్యక్షుల భర్తీకి కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకునేందుకు అప్లికేషన్లను ఏఐసీసీ సిద్ధం చేసింది. ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని పరిశీలకులు తెలిపారు. వారం రోజుల పాటు ఆయా జిల్లాల్లో పర్యటిస్తామని వెల్లడించారు. జిల్లాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయాన్ని పరిశీలకులు సేకరించనున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నామని ఏఐసీసీ అధికార ప్రతినిధి సిపి జోషి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడి స్థాయి పెరగనుందని తెలిపారు. త్వరలోనే డీసీసీ అధ్యక్షుల భర్తీ ఉంటుందని, నేతలకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఐడియాలజీని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు. ఉపాధి కోసం జోర్దాన్ వెళ్లి చిక్కుకుపోయిన తెలంగాణ గల్ఫ్ కార్మికులకు మాజీ మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు. బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారిని తెలంగాణకు రప్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే విదేశీ వ్యవహారాల శాఖతో మాట్లాడామని తెలిపారు. బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి కేంద్రంతో టచ్ లో ఉన్నారని, వారిని సురక్షితంగా రక్షిస్తామని చెప్పారు. తెలంగాణకు చెందిన 12 మంది కార్మికులు జోర్డాన్ వెళ్లారు. వేములవాడ రాజన్న ఆలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. అభివృద్ధి పనుల కోసం దర్శనాలు నిలిపివేయొద్దని బీజేపీ నేతలు ఆందోళన చేశారు. రాజన్న దర్శనాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాజన్న ఆలయంలో అభివృద్ధి పనులు చేపడుతుండటంతో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. భీమన్న ఆలయంలో మొక్కులు చెల్లించాలన్నారు. అటు రాజన్న ఆలయం మూసివేతపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. రాజన్న మొక్కులు భీమన్నకు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలకు భంగం కలిగితే చూస్తూ ఊరుకోమన్నారు. ఆలయం మూసివేస్తే తామే తెరుస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఫైరింగ్ చేస్తారో, లాఠీ చార్జ్ చేస్తారో చూస్తామన్నారు. దేశంలో ఎన్నో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారని, కానీ ఎక్కడా మూసివేయలేదని చెప్పారు. వేములవాడ ఆలయంలో దర్శనాలు బంద్ అంటూ వస్తున్న వార్తలపై ఆది శ్రీనివాస్ స్పందించారు. ప్రస్తుతం ఆలయంలో పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఆలయ అభివృద్ధి కొరకు భారీ పిల్లర్లు నిర్మిస్తున్నారని, భక్తులు ఇబ్బందులు పడొద్దని, వారిని లోపలికి అనుమతించడం లేదని చెప్పారు. రాజన్న దర్శనం కోసం భీమేశ్వర ఆలయంలో పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు కావడంతో స్వామివారి దర్శనానికి పోటెత్తారు. భక్తుల రాకతో క్యూలైన్లన్నీ కిటకిటలాడాయి. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించారు. నిత్య కళ్యాణం, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో భక్తుల కోలాహలం కనిపించింది. అమరావతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం సోమవారం జరగనుంది. ఉదయం 9:54 ఆఫీసును సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. 24,059 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించారు. 7 అంతస్తుల్లో కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. ఇప్పటికే సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కల్తీ మద్యం కేసులో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో రాహుల్ దేవ్ శర్మ, మల్లికా ఖార్గే సభ్యులుగా ఉండనున్నారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు జనార్దన్ ను అరెస్టు చేశామని చెప్పారు. తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. శవ రాజకీయాలు చేయడం వైసీపీకి అలవాటే అని విమర్శించారు. రాజకీయం కోసం ఎలాంటి కుట్రలు పనినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతీయాలని చూస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. ఎక్సైజ్ అధికారులు సరిగా పనిచేయకపోతే చర్యలు తప్పవన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. విశాఖను టెక్నాలజీ హబ్ గా మార్చే ప్రయత్నంలో భాగంగా కీలక ముందడుగు పడింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోనే మొట్టమొదటి ఏఏ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. దీంతో గ్లోబల్ డిజిటల్ గేట్ వేగా విశాఖ రూపుదిద్దుకోవడంతో పాటు సముద్రపు కేబుల్ కనెక్టివిటీ, ఏఏ మౌలిక సదుపాయాలను బలోపేతం కానున్నాయి. ఏపీ మంత్రి నారా లోకేష్ హాట్ కామెంట్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పడితే విశాఖకు 10 ఏళ్లు సరిపోతుందన్నారు. హైదరాబాద్ స్థాయిలో విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. సూపర్ 6 లో భాగంగా 20 లక్షల మందికి ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ఐటీ మంత్రిగా విశాఖలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు చెప్పారు. ఏపీని వైసీపీ అధినేత జగన్ సర్వనాశనం చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న కూటమి సర్కార్పై అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. వైద్య కళాశాలలు వేగంగా పూర్తి చేసేందుకే పీపీపీ విధానం సరైందని, దీనిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు మెరుగైన వైద్యం కోసం సీఎం సంస్కరణలు తీసుకొస్తున్నారని చెప్పారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ తీరును హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తప్పుపట్టారు. హిందూపురంలో పర్యటించిన బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలను గోడలకే పరిమితం చేశారని ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి రావడానికి వైసీపీ ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం 212 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఆరోపించారు. కూటమి సర్కార్పై మాజీ మంత్రి రోజా విమర్శలు చేశారు. మామిడి రైతుల్ని సీఎం చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. రైతులకు చెల్లించాల్సిన సుమారు 540 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి సీదిలి అప్పలరాజు ఆరోపించారు. విద్యార్థులు హెపటైటిస్, ఫుడ్ పాయిజన్ తో హాస్పిటల్స్ లో చేరుతున్నారని, పీహెచ్సీల్లో డాక్టర్లు విధులు మానేసి స్ట్రైక్ చేస్తున్నారని తెలిపారు. భూముల కేటాయింపులకే కేబినెట్ మీటింగ్ పెడుతున్నారని, ఆరోగ్యశ్రీ ఆపేస్తామంటే ఎందుకు చర్చించట్లేదని ప్రశ్నించారు. శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కోట వినూత డ్రైవర్ శ్రీనివాసులు హత్య కేసులో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది. కోట వినూత హత్యకు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్కెచ్ వేసినట్లు డ్రైవర్ తీసుకున్న సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందులో హత్యకు ఎలా కుట్ర చేశారు, అవి బెడిసి కొట్టడంతో ఎంత డబ్బులు ముట్టజెప్పారో చెప్పాడు. విశాఖలోని రుషికొండ భవనాలను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ భవనాలను ఎలా వినియోగిస్తే బాగుంటుందో తెలపాలని ప్రజల నుంచి సలహాలు, సూచనలు పర్యాటక శాఖ ఆహ్వానించింది. దీనిపై తమకు మెయిల్ చేయాలని కోరింది. ఈ నెల 17న జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సమావేశం నిర్వహిస్తున్నామని, ఆయా సంస్థలు కూడా సూచనలు చేయొచ్చని పేర్కొంది. బీహార్లో ఎన్నికల మరింత పెరిగింది. ఎన్డీఏ కూటమిలో సీట్ షేరింగ్ పూర్తయింది. పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. బీజేపీ, జేడీయూలు చెరో 101 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. మరోవైపు నితీష్ కుమార్ జేడీయూలో దాదాపు అన్ని స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. పార్టీని వీడిన వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. అటు జేడీయూలో పనితీరు సరిగా లేని 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొత్త వారితో భర్తీ చేసే అవకాశం ఉంది. భాగల్పూర్, నవాదా, బంకా జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలున్నాయి. అదేవిధంగా గత వారం ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ ఆర్జేడీలో చేరడంతో ఆయన స్థానంలో మరొకరిని బరిలోకి దింపనున్నారు. రూపౌలి నియోజకవర్గంలోనూ ఇలాగే ముందుకెళ్తున్నారు. అటు బీజేపీ కూడా 101 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈసారి కూడా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ 29 స్థానాల్లో బరిలో దిగనుంది. కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చాకు, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహా సారథ్యంలోని రాష్ట్రీయ లోక్ మోర్చాకు 6 చొప్పున సీట్లు కేటాయించారు. అటు బీహార్ ప్రతిపక్ష కూటమి మహాగఠబంధన్లోనూ సీట్ల పంపకాలపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తెలిపారు. త్వరలోనే కొలికి వస్తాయని చెప్పారు. ఎన్నికల్లో తమ కూటమి భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నితీష్ ప్రభుత్వంలో నిరుద్యోగులు విసిగిపోయారని ఆరోపించారు. అటు బీహార్ ఎన్నికల్లో మహాగఠబంధన్ విజయం సాధిస్తుందని ఎన్సీపీ, ఎస్సీపీ ఎంపీ సుప్రియా సూలే జోసెన్ చెప్పారు. ఆర్జేడీతో కలిసి పూర్తి బలంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నామని తెలిపారు. అధిష్టానం ఆదేశిస్తే తాము బీహార్ వెళ్లి ప్రచారం చేస్తామని, కూటమిని అధికారంలోకి తీసుకువస్తామని చెప్పారు సుప్రియా సూలే. బీహార్లో తాము అధికారంలోకి వస్తే మద్యపానంపై నిషేధాన్ని ఎత్తివేస్తామని జన్ సూరజ్ పార్టీ మరోసారి స్పష్టం చేసింది. తద్వారా వచ్చే ఆదాయంతో 28,000 కోట్ల రెవెన్యూ నష్టాన్ని భర్తీ చేస్తామని తెలిపింది. వీటిని ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి 5 నుంచి 6 లక్షల కోట్ల రుణాలను సమీకరించేందుకు ఉపయోగిస్తామన్నారు.
మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. దీదీ సర్కార్పై విమర్శలతో విరుచుకుపడ్డారు. మమతా ప్రభుత్వంలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు. అత్యాచార ఘటనలో బాధితురాల్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. బాధితురాలి తండ్రిని కూడా కలిపి న్యాయం కోరుతూ జరిపే పోరాటానికి బాసటగా ఉంటామని చెప్పారు. కోల్కతాలో బాధితురాలు చికిత్స పొందుతున్న హాస్పిటల్ దగ్గర కాంగ్రెస్ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బాధితురాల్ని పరామర్శించేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. తాము ఎవరిని అనుమతించట్లేదని తెలిపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిని మత్స్యకారులు దిగ్బంధించారు. పోలీసుల తీరును తప్పుపడుతూ ఆందోళనకు దిగారు. బల్క్ డ్రగ్స్ పార్కును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులు చేపట్టిన ఆందోళనతో జాతీయ రహదారిపై 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సీనియర్ నేత చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో పంజాబ్లోని స్వర్ణ దేవాలయంలో జరిపిన ఆపరేషన్ బ్లూ స్టార్ ను తప్పుబట్టారు. 1984లో గోల్డెన్ టెంపుల్ ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అప్పట్లో నిర్వహించిన సైనిక చర్యను తప్పుడు మార్గంగా అభివర్ణించారు. ఈ నిర్ణయంతో ఇందిరాగాంధీ తన ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల మైదానాల్లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల నిర్వహణకు అనుమతి ఇవ్వొద్దని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే కోరారు. ఈ మేరకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. పబ్లిక్ పార్కులు, దేవాలయాల్లోనూ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలను అనుమతించకూడదని సిద్ధరామయ్యకు విజ్ఞప్తి చేశారు. జమ్మూ కాశ్మీర్లో 4 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు సంబంధించి బీజేపీ 3 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇందులో జమ్మూ కాశ్మీర్ యూనిట్ అధ్యక్షుడు సత్పాల్ శర్మ ఉన్నారు. ఆయనతో పాటు గులాం మహమ్మద్ మీర్, రాకేష్ మహాజన్ కు అవకాశం కల్పించారు. ఈ నెల 24న ఎన్నిక జరగనుంది. కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదానికి డీఎంకే పార్టీ మాజీ నేత సెంథిల్ బాలాజీనే కారణమని ఆరోపించారు. పథకం ప్రకారం ఆయన ప్రాంతంలో తొక్కిసలాట జరిగేలా చేశారని, అందువల్ల 41 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. మరోవైపు జనవరి 10 తర్వాత కూటమి ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. శబరిమల బంగారం మాయం కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడిపై కేసు నమోదు చేసింది. ఈ అక్రమాలకు సంబంధించి పద్మకుమార్ హస్తం ఉన్నట్లు ఆరోపించారు. నిందితులు ఎవరిని వదిలిపెట్టబోమని సిట్ అధికారులు స్పష్టం చేశారు. వీటిలో మంచు అందాలు పర్యాటకుల్ని కట్టిపడేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా దోడా జిల్లాలో భారీగా మంచు కురుస్తోంది. దీంతో సమీపంలోని కొండల్ని పూర్తిగా మంచు దుప్పటి కప్పేసింది. మంచు అందాలతో ఆ ప్రాంతం సుందరంగా కనిపిస్తోంది. దీంతో పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే నెలలో ప్రధాని మోదీ ఈ ఆలయాన్ని సందర్శించనున్నట్లు వెల్లడించారు. అప్పటికల్లా పనులు పూర్తవుతాయన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మహిళలు పాల్గొనకుండా నిషేధం విధించారంటూ వచ్చిన విమర్శలపై ఆఫ్ఘన్ మంత్రి ముత్తాఖీ స్పందించారు. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదన్నారు. సమాచార లోపం కారణంగానే జరిగిందని తెలిపారు. మరోవైపు ఆదివారం నిర్వహించిన మీటింగ్లో ముందు వరుసలో మహిళా జర్నలిస్టులకు ప్రాధాన్యం కల్పించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ ఉమ్మడి ప్రకటనపై పాకిస్తాన్ నిరసన తెలిపింది. కశ్మీర్ను భారతదేశంలో భాగమంటూ ఆఫ్ఘన్ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ చేసిన వ్యాఖ్యల్ని పాక్ వ్యతిరేకించింది. దీన్ని సంబంధిత యుఎన్ భద్రతా మండలి తీర్మానాల స్పష్టమైన ఉల్లంఘనగా పేర్కొంది. బంగ్లాదేశ్ లో హిందువులపై హింస జరుగుతోందన్న ఆరోపణల్ని ఆ దేశ చీఫ్ అడ్వైజర్ యూనస్ ఖండించారు. అవన్నీ భారత్ సృష్టించిన ఫేక్ వార్తలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇండియా స్పెషాలిటీస్ లో ఫేక్ న్యూస్ ఒకటని కామెంట్ చేశారు. కొన్ని విషయాలకు మతం రంగు పులమొద్దని సూచించారు. అటు షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్ వస్తే మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని యూనస్ అభిప్రాయపడ్డారు. హసీనా బంగ్లాదేశ్ కు తిరిగి రావడానికి బాహ్య శక్తులు మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్నారు. దీనిపై తాము ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. అమెరికన్ పాప్ సింగర్ కేటీ పెర్రీతో కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాలిఫోర్నియాలో బోటులో విహరిస్తుండగా పెర్రీతో ట్రూడో ఉన్న ఫోటో వైరల్ అవుతుంది. గత జూలైలో డిన్నర్ డేట్ సందర్భంగా వీరు తొలిసారి కలిసి కనిపించారు. రెండో టెస్టులో ఫాలో ఆన్ ఆడుతున్న వెస్టిండీస్ మూడో రోజు కాస్త పుంజుకుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. విండీస్ ఇంకా 97 పరుగుల వెనుకంజలో ఉంది. ఓపెనర్ క్యాంప్బెల్ 87 పరుగులు, హోప్ 66 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. మహిళల క్రికెట్లో స్మృతి మంథన మరో రికార్డు అందుకున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 5000 పరుగుల మైలురాయిని రీచ్ అయ్యారు. ఇప్పటి వరకు ఈ జాబితాలో మిథాలీ రాజ్ మాత్రమే ఉన్నారు.